క్రిందటి ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలుడు ఘటనపై తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఛార్జ్షీట్ నమోదు చేసింది. మొత్తం 7,500 పేజీల ఛార్జ్షీట్ను తాజాగా ఢిల్లీ కోర్టుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమర్పించింది. ఇందులో కేసుకు సంబంధించిన అనేక కీలక అంశాలను ఎన్ఐఏ ప్రస్తావించింది. అంతేకాదు ఈ ఘటనలో పాల్గొన్న నిందితులందరికీ అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని ఛార్జ్షీట్ కుండబద్దలు కొట్టింది. క్రిందటి ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. సదరు పేలుడు ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్ఐఏ దర్యాప్తులో రోజుకో కీలక విషయం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో ఎర్రకోట పేలుడు ఘటనపై తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్షీట్ నమోదు చేసింది. మొత్తం 7,500 పేజీల ఛార్జ్షీట్ను తాజాగా ఢిల్లీ కోర్టుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమర్పించింది. కాగా పేలుడు ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన ఉమర్ నబీతో పాటు మరో 10 మందిని నిందితులుగా ఛార్జ్షీట్లో ఎన్ఐఏ పేర్కొంది. పేలుడు జరిగిన వెంటనే అక్కడికక్కడే ప్రధాన సూత్రధారి ఉమర్ నబీ చనిపోయాడు. దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. అంతేకాదు పేలుడు ఘటనకు సంబంధించి 588 మంది వాంగ్మూలాలను ఎన్ఐఏ నమోదు చేసింది. అలాగే 395కు పైగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అంతేకాదు ఎర్రకోట పేలుడు ఘటన వెనుక జిహాదీ కుట్రకోణం ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కుండబద్దలు కొట్టింది. ఇందుకు ఫోరెన్సిక్ సాంకేతిక ఆధారాలు తమకు లభించాయని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కాగా ఎర్రకోట పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్వార్ గజ్వా ఉల్ హింద్ అనే సంస్థతో నిందితులందరికీ సంబంధాలున్నాయని ఎన్ఐఏ తేల్చి చెప్పింది. అలాగే 2022లో నిందితులందరూ శ్రీనగర్లో సమావేశమయ్యారని ఛార్జ్షీట్ పేర్కొంది. అక్కడే ఎర్రకోట దగ్గర పేలుడు జరపాలన్న నిర్ణయానికొచ్చినట్లు తెలియజేసింది. అంతేకాదు ఈ సమావేశంలోనే నిందితులందరూ ఒక ముఠాగా ఏర్పడినట్లు ఎన్ఐఏ ఛార్జ్షీట్ వెల్లడించింది. అలాగే ఎర్రకోట దగ్గర పేలుడును చేపట్టడానికి వీలుగా కొత్త క్యాడర్ను నిందితులు రిక్రూట్ చేసుకున్నారని ఛార్జ్షీట్ పేర్కొంది. అలాగే ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నిల్వ చేసుకున్నట్లు వెల్లడించింది. పేలుడు పదార్థాలను సొంతంగా తయారు చేసుకున్నట్లు ఎన్ఐఏ ఛార్జ్షీట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే బాంబు పేలుడు ఘటనలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ ఉమర్ నబీకి పాకిస్తాన్ నుంచి కొన్ని దిగ్భ్రమపరిచేటువంటి వీడియోలు అందినట్లు ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. ప్రధానంగా బాంబుల తయారీకి సంబంధించిన వీడియోలు ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీకి అందినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. కాగా ఈ వీడియోలు పంపిన ఎపిసోడ్తో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్కు ప్రమేయం ఉన్నట్లు కూడా వెల్లడైంది. జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన హంజుల్లా అనేటువంటి హ్యాండ్లర్ సదరు బాంబుల తయారీ వీడియోలను ఉమర్ నబీకి సరఫరా చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 1 కాదు 2 కాదు మొత్తం 42 బాంబుల తయారీ వీడియోలు ఉమర్ నబీకి అందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు భారత్లో ఉగ్ర కుట్రలకు ఎలా ప్లాన్ చేయాలన్న అంశంపై టెలిగ్రామ్ యాప్లో నిందితులందరూ చర్చించుకున్న విషయం కూడా బయటపడింది. ఇందుకు సంబంధించి ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. బాంబులు, ఆయుధాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు వాటికి వంటకాల పేర్లు పెట్టి మాట్లాడుకునేవారని తెలిసింది. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, అలాగే ఉగ్ర కుట్రలకు అమలు చేసే డేంజరస్ ప్లాన్లకు దావత్ అని నిందితులు పేర్లు పెట్టి మాట్లాడుకునేవారన్న సంగతి తాజాగా దర్యాప్తులో వెలుగు చూసింది. కాగా ఈ మొత్తం ఎపిసోడ్లో జైషే మొహమ్మద్ హ్యాండ్లర్,
హంజుల్లా కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు ఎన్ఐఏకు తగిన ఆధారాలు కూడా లభించాయి. జమ్మూ కాశ్మీర్లోని పోషియాన్కు చెందినటువంటి మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఉగ్రవాద మద్దతుదారు ద్వారా ముజమ్మిల్ షకీల్తో సదరు హంజుల్లా టచ్లోకి వచ్చినట్లు తెలిసింది. అంతేకాదు ముజమ్మిల్ షకీల్ ద్వారా పలువురు ముస్లిం డాక్టర్లను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను హంజుల్లా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఎన్ఐఏ ఛార్జిషీట్లో అనేక